హలో ఎవ్రీవన్, ఈరోజు వీడియోలో నేను ఏపీ హైకోర్టు అండ్ జిల్లా కోర్టు జీబీకే పబ్లికేషన్ వారి 25-26 ఎడిషన్ ఎట్లా ఉంది అనేది ఫీడ్బ్యాక్ ఇవ్వడానికి ఈ వీడియో చేస్తున్నాను. ఈ బుక్ని నేను షాప్ యార్డ్లో గూగుల్లో సెర్చ్ చేసి ఆర్డర్ చేయడం జరిగింది. ఆర్డర్ చేసిన 3-4 డేస్కి నాకు డెలివరీ అయింది. యాక్చువల్లీ నేను పిన్ కోడ్ రాంగ్ ఇచ్చాను. రాంగ్ ఇచ్చినప్పటికీ వాళ్ళు మనం ఇచ్చిన నెంబర్కి కాల్ చేశారు. సో కరెక్ట్ అడ్రస్కే వాళ్ళు డెలివరీ చేయడం జరిగింది. ఈ బుక్ కాస్ట్ ఇక్కడ మనకి 620 అని చెప్పి మెన్షన్ చేయడం జరిగింది. అయితే విత్ డెలివరీ ఛార్జ్తో నాకైతే 501 పడింది. ఫస్ట్ పేజ్లో మనకి సిలబస్ ఏంటి అనేది మనకి మెన్షన్ చేశారు. అండ్ నెక్స్ట్ ఇండెక్స్ వచ్చేసరికి లోపల ఏమేమి ఉన్నాయి అని చెప్పి ఇండెక్స్లో ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఈ బుక్ అయితే రివిజన్ పర్పస్ చాలా బాగుంది. అక్కడక్కడ కొన్ని మిస్టేక్స్ ఉన్నాయి. బట్ ఎవరైతే ఆల్రెడీ కొంచెం సబ్జెక్ట్ ఉంటుందో వాళ్ళు ఐడెంటిఫై చేయగలరు. బట్ రిమైనింగ్ అంతా కూడా ఈ బుక్ చాలా బాగుంది. ఎవరైతే ఇంతకుముందు ఆల్రెడీ బల్క్ బుక్స్ చదువు ఉంటారో ఏది చదవాలో ఏది చదవకూడదో ఈ కోర్ట్ ఎగ్జామ్స్కి తెలియదు, అండ్ ఇప్పుడు పెద్ద మళ్ళీ బుక్స్ చదవలేక సోర్సెస్ అన్నీ ఒక దగ్గర కావాలి అనుకుంటే రివిజన్ పర్పస్కి ఈ బుక్ అయితే చాలా బాగుంది. నేను ఈ బుక్ మొత్తం చూసే ఏ టాపిక్ ఎలా ఉందో చూసే మీకు ఫీడ్బ్యాక్ ఇస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియన్ పాలిటీ చూసుకున్నట్లయితే ఒకసారి చూడవచ్చు మీరు. సో మనకి స్టాండర్డ్ బుక్గా పిలువబడే లక్ష్మీకాంత్లో ఏ విధంగా అయితే చాప్టర్ వైజ్ ఉంటుందో, ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ 3-4 చాప్టర్స్లో ఒక చాప్టర్ అనేది కవర్ అయి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ రాజ్యాంగ సవరణ లాంటిది ఒక 2 పేజెస్లో ఉంటుంది అక్కడ. సో ఇక్కడ దాన్ని ఒక 5-10 లైన్స్లోనే కుదించడం జరిగింది. అట్లా ఒక మనం ఒక నోట్స్ రాసుకొని దాని నుంచి ఇంపార్టెంట్ పాయింట్స్ రాసుకుంటే ఎట్లా నోట్స్ వస్తుందో అట్లా దీన్ని తయారు చేయడం జరిగిందనమాట. సో ఆల్రెడీ ఎవరికైతే సబ్జెక్ట్ వచ్చో వాళ్ళకి సబ్జెక్ట్ అంతా ఒక దగ్గర కావాలి. లైక్ మనకి దీనికి ఫిజిక్స్, కెమిస్ట్రీ, స్పోర్ట్స్, డాన్సెస్, ఆర్ట్ అండ్ కల్చర్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి సో వాటి గురించి మనకి సోర్స్ కావాలి. అండ్ ఇంతకుముందు మనం ఆల్రెడీ చదివిన వాటికి రివిజన్ పర్పస్గా ఒక బుక్ కావాలి అనుకుంటే ఈ బుక్ అనేది బెస్ట్ బుక్ అని నేను చెప్తాను. అయితే అక్కడక్కడ 1-2 మిస్టేక్స్ అయితే ఉన్నాయి, కానీ ఆల్రెడీ ఎవరికైతే సబ్జెక్ట్ ఉంటుందో దే కెన్ ఐడెంటిఫై ఈజీలీ అనమాట. సో ఒకవేళ మీకు దీని గురించి ఇంకా డీటెయిల్గా ఎక్కడ మిస్టేక్స్ ఉన్నాయి అని చెప్పి వీడియోస్ కావాలి అంటే మీరు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేస్తే నేను అప్లోడ్ చేస్తాను. ఇక్కడ మీరు చూడొచ్చు, చాలా క్లియర్గా ఇచ్చాడు వాడు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. పౌరసత్వం గురించి మనకి లక్ష్మీకాంత్లో 4-5 పేజెస్ ఉంటుంది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే నియర్లీ ఒక హాఫ్ పేజ్లోనే కవర్ చేయడం జరిగింది. బట్ ఈ ఎగ్జామ్కి ఈ స్టాండర్డ్ అనేది సరిపోతుంది. ఎలా చెప్తున్నానంటే నేను ఆల్రెడీ ప్రీవియస్ ఇయర్ పేపర్స్ కూడా చూశాను. ఆ క్వశ్చన్స్ ఇందులో కవర్ అయ్యాయి అంటే ఎస్ కవర్ అయ్యాయి. సో ఇప్పుడు ఈ ఎగ్జామ్కి మనం అంత పెద్ద బల్క్ బుక్స్ చదవడం కన్నా ఈ బుక్ చదివితే బెస్ట్ నన్ను అడిగితే. బట్ అక్కడక్కడ అయితే మిస్టేక్స్ అయితే ఉన్నాయి. ఈవెన్ కొటేషన్స్ కానీ ఆర్టికల్స్ కానీ ఫండమెంటల్ రైట్స్ ప్రతిదీ కూడా వీళ్ళు క్లియర్గానే ఇచ్చారు. మిస్టేక్స్ అంటే నేను అన్నది ఫర్ ఎగ్జాంపుల్ మనకి రాష్ట్రపతి ఎలక్షన్లో ఎలక్టోరల్ కాలేజ్ అంటే మనకి ఏంటి బోత్ హౌసెస్ పార్లమెంట్లోని 2 సభల యొక్క సభ్యులు, అన్ని రాష్ట్రాల యొక్క శాసనసభ సభ్యులు మరియు ఢిల్లీ పుదుచ్చేరి శాసనసభ సభ్యులు అని ఉంటుంది. బట్ ఇక్కడ ఏమి ఇచ్చాడంటే వీడు జస్ట్ పార్లమెంటుకు ఎన్నికైన సభ్యులతో పాటు కేంద్రపాలిత ప్రాంతాలైన ఢిల్లీ పుదుచ్చేరి శాసనసభ సభ్యులు కూడా, వీటితో పాటు అన్ని స్టేట్స్ యొక్క శాసనసభ సభ్యులు కూడా ఉంటారు. అది ఇక్కడ ఫ్లోలో నాకు తెలిసి మెన్షన్ చేయలేదు.
అండ్ అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి రాష్ట్రాల్లో శాసనసభ శాసన మండలి అనేవి ఉంటాయి కదా. మనకి ప్రెజెంట్ ఓన్లీ 6 రాష్ట్రాల్లో మాత్రమే శాసన మండలి విధాన పరిషత్ అనేది ఉంది. కానీ ఇక్కడ 7 రాష్ట్రాల్లో ఎగువ సభలు ఉన్నాయని చెప్పి మెన్షన్ చేశాడు. బట్ ఇదే పేజ్లో మళ్ళీ చివరి మనం చూసుకున్నట్లయితే ప్రస్తుతం ఈ క్రింది రాష్ట్రాల్లో విధాన పరిషత్ ఉన్నాయని చెప్పి 6 రాష్ట్రాలు ఇచ్చాడు. కానీ మనం గూగుల్లో సెర్చ్ చేసుకున్న ఎక్కడ చూసినా మనకి తెలిసేది ఏంటంటే ఓన్లీ 6 రాష్ట్రాల్లో మాత్రమే మనకి విధాన పరిషత్ ఉంది. అదొకటి చిన్న మిస్టేక్. అంటే ఆల్రెడీ ఎవరికైతే సబ్జెక్ట్ మీద అవగాహన ఉంటుందో ఎక్కడ మిస్టేక్స్ ఉన్నాయి అనేది వాళ్ళు ఐడెంటిఫై చేయగలరు. సో ఇది పాలిటీ సబ్జెక్ట్కి సంబంధించి. సో ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ వాళ్ళు ఇచ్చారు. ఏంటంటే చార్టర్ చట్టాల గురించి, కౌన్సిల్ చట్టాల గురించి అయితే వీళ్ళు ఇందులో ఇయ్యలేదు. రిమైనింగ్ ఎవ్రీథింగ్ ప్రతి కమిషన్ గురించి కూడా వీళ్ళు రాజ్యాంగబద్ధ సంస్థల గురించి కూడా ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే వీళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. ఇంపార్టెంట్ ఆర్టికల్స్ కూడా వీళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. రాజ్యాంగ సవరణలు, రాష్ట్రపతులు, ఉపరాష్ట్రపతులు, ప్రధానులు. ఈ టేబుల్స్ మాత్రం నాకు తెలిసి ఏదో ఒక స్టాండర్డ్ బుక్లో వాళ్ళు కాపీ పేస్ట్ చేశారు. రాజ్యాంగ సవరణలు. సో అది పాలిటీకి సంబంధించి నియర్లీ ఒక 56 పేజెస్లో పాలిటీ వాళ్ళు ఇచ్చారు. సో అట్లానే నాట్ ఓన్లీ పాలిటీ, సో ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ని కూడా వాళ్ళు అట్లానే ఓన్లీ ఇంపార్టెంట్ పాయింట్స్ మాత్రమే మెన్షన్ చేయడం జరిగింది. సో రివిజన్ పర్పస్ అనేది ఈ బుక్ అనేది చాలా బాగుంది. అండ్ అలాగే వీళ్ళు ఒక 4 ప్రీవియస్ పేపర్స్ అండ్ అలాగే ఒక మోడల్ పేపర్ కూడా ఇవ్వడం జరిగింది. ఒకవేళ మీకు ప్రీవియస్ పేపర్స్ ఫొటోస్ కావాలి అంటే, అండ్ అలాగే నా దగ్గర ఒక 20 ప్రీవియస్ పేపర్స్ కూడా ఉన్నాయి. లాస్ట్ టైం ఎగ్జామ్ జరిగింది. సో కావాలి అంటే మీరు వీడియోలో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేస్తే నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్.